श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత గడిచిన సత్సంగంలో మనం మొదటి అధ్యాయంను పూర్తి చేశాము. అర్జున విషాద యోగము. ఈ మొదటి అధ్యాయంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకున్నాము, రెండో అధ్యాయం ఎందుకు మొదలవుతున్నది, ఈ విషయాలు కొన్ని విచారణ చేసి ఆ తర్వాత రెండో అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. ఈ ప్రపంచం మొత్తం కూడా 3 రకాలైనటువంటి లోపములతో కూడి ఉన్నది. లోపములైనా మరి ఇంకా మంచివేమి లేవు అంటే, మంచి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవ్వరూ తప్పించుకోలేనటువంటి 3 లోపాలు, 3 కష్టాలు, 3 దుఃఖాలు లేక. అవేమిటంటే, ఒకటి ముసలితనం రావటము, వ్యాధి రావటం, మరణించటం. ఇది మనుషులకు, జీవులకు మాత్రమే కాదు, ప్రతి వస్తువు పుడుతుంది, అది కొంతకాలం తర్వాత క్రమముగా క్షీణించడం మొదలు పెడుతుంది. వస్తువులలో, జంతువులలో మనకు వ్యాధులు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. నశించి కృషించిపోవటమే వ్యాధి. మనుషులకు ప్రత్యేకంగా వ్యాధులు వస్తాయి. అవి కొన్ని మనం సరి చేసుకోవటానికి వాటికి ఏవో మందులు వాడుతూ కొంతగా వాటిని తట్టుకుంటుంటాం. పూర్తిగా ముసలితనాన్ని ఎవరు ఆపలేరు. క్షీణించిపోవటం అనే రోగ లక్షణాలను ఎవరు ఆపలేరు. మరణించటం ఎవరు ఆపలేరు. ఇది ఖచ్చితం, నిశ్చయం. కానీ ఈ మూడింటిని గురించి చెప్తే ప్రతి మనిషికి మనకు అవి వస్తున్నాయి, వచ్చినాయి, ముసలితనమో వ్యాధో అన్నప్పుడు చాలా భయపడతాం. ఎవరికి ఈ 3 ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఈ కష్టాలు మనం పడాల్సిందే. ఇదేం ప్రపంచం అండి? భగవంతుడు ఎందుకు ఇట్లా సృష్టించాడు? పుట్టిన వాళ్ళం ఎట్లాగో పుట్టాం, ముసలివాళ్ళం కాకుండా అట్లాగే ఉండొచ్చుగా. దేవతలకి ముసలితనం రాదుట అని విన్నాం, కానీ వాళ్ళకి ముసలితనం రాకపోయినా ఆ ముసలితనం రాని ఆ పీరియడ్, ఆ కాలం, దేవలోకం అనేది కొంతకాలమే వాళ్ళు ఉంటారు. మరలా వాళ్ళు కూడా జీవులే కాబట్టి వాళ్ళు మరలా వేరే లోకానికి రావాలి, లేక పుణ్యం తీరిపోయిన తర్వాత మరలా భూలోకంలో జన్మించాలి. కాబట్టి విషయం ఏమిటి? 3 మన ముందు పెద్ద సమస్యలు, కష్టాలు, దుఃఖాన్ని కలిగించే 3 ఉన్నాయి. మనుషుడు ఈ మూడిటిలో నుంచి ఎట్లాగైనా బయటపడగలనా అని చెప్పి జీవితాంతం ప్రయత్నిస్తుంటాడు. దానికోసమే శాస్త్ర విజ్ఞానము ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, కానీ అవి పని చేయటం లేదు. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నా కానీ అవి ఫలించటం లేదు, ఫలించవు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకృతి అనే ఈ లోకం, ప్రపంచంలో ఒక నియతి అది ఉంది. అప్పుడు మరి ఇది ఇలా ఉన్నప్పుడు సరే, అది మాత్రమే కాకుండా ఈ 3 సమస్యలు కాకుండా వాటికి ఏదో మనం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సరి చేసుకోవాలని మనుషులందరూ, చాలామంది ఎక్కువ పర్సెంటేజీ వాటిని సరి చేసుకొని నేను ఏ విధంగానైనా
గట్టెక్కనా గట్టెక్కగలనా అని వాటి వెనక ప్రయత్నంలోనే ఉంటారు. దీనిని మరొక రకంగా చెప్పాలంటే శాంతి సుఖ రక్షణల కోసం తీవ్రమైన ప్రయత్నం ప్రతి మనిషి చేస్తున్నాడు, తెలుసో తెలియకనో. ఇప్పుడు శాస్త్రం ఏమి చెప్తుందంటే ఈ 3 ప్రకృతిలో ఉన్నటువంటి లోపాలు, నియమాలే. కానీ మనుషుడివై పుట్టినటువంటి నువ్వు, నీకు బుద్ధి అనేటువంటి ఒక విజ్ఞానమయ కోశం ఇవ్వబడింది కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకొని ఇక్కడ ఈ యొక్క వ్యాధిలో నుంచి, సంసారమనే వ్యాధి అందరికీ ఖచ్చితంగా ఉంది. షుగర్లు, డయాబెటీస్లు, క్యాన్సర్లు అందరికి వస్తాయో రావో కానీ సంసారం అనే వ్యాధి ఒకటి ఉన్నది. ఇది గుర్తించిన వాడు అప్పుడు మరి ఈ వ్యాధిలోంచి తప్పించుకుంటే నీకు ఇంకా ఆ శరీరానికి వచ్చే ముసలితనం, రోగము, మరణం అనే ఆ వ్యాధులు నిన్ను బాధించవు. ఇప్పుడు సంసారం అనే వ్యాధిని నువ్వు నయం చేసుకున్నావంటే, ఓ సంసారం అనే వ్యాధిని నయం చేసుకోగలమా అండి అంటే చేసుకోగలవు అంటుంది శాస్త్రం. సంసారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 3 వ్యాధులు, జరా వ్యాధి మరణం, అవి 3ని ఎవరిని నయం సరిచేయలేరు. కానీ సంసారం అనే రోగం, వ్యాధిలోకి రాకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నించవచ్చు. అది మనుషుడికి మాత్రమే సాధ్యమని శాస్త్రం చెప్తుంది. మనం ఎప్పుడు దాన్ని చింతించలేదు. ఇది ఎలాగంటే ఇప్పుడు నాకు రోగం ఉన్నది అని తెలిసినప్పుడు చిన్నవేవో ఇంట్లో అమ్మమ్మ గారి వైద్యాలు, చిటిక వైద్యాలు చేసి కొన్నిటిని ఏదో సరి చేసుకోవాలనుకుంటుంటాం. అది పోతుంది. ఇది పోయే లోపల మళ్ళీ ఇంకొకటి వస్తుంటుంది కదా. కాబట్టి దాని గురించి నువ్వు బాధపడటం కాదు. లోకంలోకి వచ్చావు కాబట్టి, పుట్టావు కాబట్టి ఇవన్నీ ఉంటాయి నీకు. అందువలన సంసార వ్యాధికి నీకు మందు కావాలనంటే దానికి తగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలాగైతే మన చేత నయం చేసుకోబడకుండా ఉన్నటువంటి ఎప్పుడైతే మనం గుర్తిస్తామో నాకు వ్యాధి ఉన్నది అని మొదట గుర్తించాలి. ఆ తర్వాత దీనికి నేను ఏమీ చెయ్యలేను అని హెల్ప్లెస్నెస్ని గుర్తించాలి. ఆ తర్వాత ఎవరు నాకు హెల్ప్ చేస్తారని సరి అయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆ డాక్టరు ఇచ్చినటువంటి ఆ ట్రీట్మెంట్ను నువ్వు సరిగ్గా తీసుకుంటే నీకు గుణమవుతుంది. ఇది లోక విషయంలో ఇది పూర్తిగా సిద్ధించటం లేదండి. అన్ని వ్యాధులు డాక్టర్లు నయం చేయగలుగుతున్నారా? డాక్టర్కే వ్యాధి వస్తుంది, రావచ్చు. కొన్ని ఏవో సరి అవుతుంటాయి. కొన్ని ఆపరేషన్లు, సర్జరీలు చేస్తారు. కొన్ని గుణమవుతున్నట్లు కనపడతాయి. కానీ అన్ని వ్యాధులకు అందరికీ నయం అవటం అనేది ఎక్కడ జరగట్లేదు. కానీ ఈ సంసార వ్యాధి అనే దానికి నీకు ఈ సంసారం అనే ప్రాబ్లం ఉన్నది అని గుర్తించాలి. మొదటి స్టేజ్. ఈ సంసారం అనే వ్యాధి వలన వచ్చే ముఖ్యమైన 3 వేరే ప్రాబ్లమ్స్ ఏమిటంటే రాగ, శోక, మోహ. ఇది అర్జునుడు ఆ మొదటి అధ్యాయంలో గోయింగ్ త్రూ ఇట్. అప్పుడు అర్జునుడికి ఆ వ్యాధి చేత బాధపడుతున్నాడు. అతడికి ఎలా దాంట్లోంచి బయటపడాలి, తనకు ప్రాబ్లం ఉన్నది, వ్యాధి, సంసారం అనే వ్యాధి అని అతడు గుర్తించలేదు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వస్తున్నప్పుడు గుర్తిస్తాడు. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే నాకు ప్రాబ్లం ఉన్నదని చెప్పి మొదట నేను తెలుసుకోవాలి. ప్రాబ్లం అంటే ఇక్కడ సంసార వ్యాధి. అప్పుడు అది నా చేత నేనే దాన్ని సరి చేసుకోలేను అని నిస్సహాయతను నేను తెలుసుకోవాలి. అప్పుడు దానికి సరి అయిన సహాయం హెల్ప్ చేయటానికి
తగిన గురువు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆ గురువు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, ఉపదేశాన్ని నేను అనుసరించాలి. ఇప్పుడు ఈ 4 స్టేజీలు జరగకపోతే ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక ఉన్నతి, ఈ యొక్క ఫలమును పొందలేడు. అర్థమైందా? కాబట్టి అప్పుడు దీనిని ఏమంటామంటే, మొదట రికగ్నైజింగ్ ద ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్. లోకంలో అండి 4 రకాలుగా ఉంటారు మనుషులు. ఎట్లా అంటే, వాడికి తెలియదు, వాడికి తెలియదని వాడికి తెలియదు. మరొకడు, వాడికి తెలియదు, వాడికి తెలియదని వాడికి తెలుసు. మూడోవాడు, అతడికి తెలుసు, అతడికి తెలియలేదు అని తెలుసు అతడికి. ఇది ఇంకొక కేటగిరీ ఏంటంటే, అతడికి తెలుసు అని అతడికి తెలుసు. చూసారా? ఇప్పుడు దీంట్లో అతడికి తెలుసు అని అతడికి తెలుసు అనేవాడు గురువు అండి, మహాత్ముడు, జ్ఞాని. అతడికి తెలియదని అతడికి తెలుసు. ఇప్పుడు మన అర్జునుడు అతడికి తెలియదని అతడికి తెలుసు ఆ కేటగిరీ కింద వస్తాడు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం మొదలయ్యేటప్పుడు ఇది బెటర్, మంచిది. నాకు తెలియదని నాకు తెలియకపోతే నేను ఎట్లా ఇంక దానికి పరిహారం అసలు వెతుకుతాను? అందుకని నాకు ప్రాబ్లం ఉందని నాకు తెలియాలి. అర్థమైందా? అప్పుడు ఈ మూడో వాడంతా ఇంకా సంసారంలోనే పడి చిక్కుకుపోయి మరలా జనన మరణాల చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ మూడో వాడిని మనం ఏం చేయలేం. కానీ ఎవడైతే నేను మారాలి, నాకు తెలుసు నేను మారాలని అన్నప్పుడు వాడు ఆ సహాయం కోసం గురువు సహాయం తీసుకొని శాస్త్ర సహాయంతో ముందుకు వెళతాడు. కాబట్టి ముముక్షులైన వాళ్ళు మెజారిటీగా ఈ కేటగిరీలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం మనసులో పెట్టుకొని, ఇప్పుడు అర్జునుడు ఎలా ఒక స్టేజ్లో నుంచి మరొక స్టేజ్కి ట్రాన్సిషన్ జరుగుతుంది అర్జునుడికి, ఆ మార్పు ఏమిటి, అది ఎంత అవసరం ప్రతి మనిషికి తాను ఈ సంసారంలో నుంచి, సముద్రం నుంచి తప్పించుకొని గట్టెక్కటానికి అనేది మనకు అర్థమవుతుంది. సరే, మొదటి అధ్యాయంలో రాగ, శోక, మోహ, భయ వీటితో చిక్కుకు పడిపోయి అహంకారము, దానిలో 3 రకాలు, 3 గుణాలకు తగినట్లని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, అర్జునుడు ముగ్గురిని చూసాం. సాత్విక తామసిక అహంకారం అండ్ తామసిక మమకారం, రాజసిక అహంకారం, రాజసిక మమకారం. అర్జునుడు సాత్విక అహంకారం, సాత్విక మమకారం. కాబట్టి అహంకారము, మమకారములే సంసార వ్యాధికి బీజములు. కాబట్టి దీనికి సరి అయిన, కరెక్ట్ అయిన మందు ఇది గ్యారంటీగా నయమైపోతుంది. నువ్వు కనుక దాన్ని సరిగ్గా స్వీకరించావంటే, అర్థం చేసుకున్నావంటే. అప్పుడు ఈ అర్జునుడు ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే కంప్లీట్లీ ఎమోషనల్ బ్రేక్డౌన్ అయినాడు. చూసాం ఆ చివరి శ్లోకాలలో తాను చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు, ధర్మ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ వినటానికి అవి ఆ స్టాండ్ పాయింట్లో అవి కరెక్టే అన్నీ. కానీ అర్జునుడు ఒక క్షత్రియుడిగా అక్కడ ఇలాంటి స్థితికి రావటం చాలా దురదృష్టకరం. అది మొదటి అధ్యాయం, అర్జున విషాదయోగం.
ఇప్పుడు అర్జునుడు అట్లా తన యొక్క బాణమును విల్లును అన్నిటినీ తీసి కింద పెట్టి రథంలో, ఆ రథంలోని అక్కడే అతడు అట్లా కూర్చున్నాడు. విషీదం, చాలా దుఃఖముతోటి డిప్రెస్ అయిపోయి శోకంతో కూర్చుండిపోయాడు. కృష్ణ పరమాత్ముడు అర్జునుడు మాట్లాడినంతా విన్నాడు. ఇప్పుడు ఇంకా సైలెంట్ అయిపోయింది సీన్. ఇప్పుడు మరి అర్జునుడు మాట్లాడట్లేదు, కృష్ణుడు మాట్లాడకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి మరి? కృష్ణుడికే కదా చెప్తున్నాడు అర్జునుడు, నీకు కూడా అర్థం కాలేదా? మనం మంచివాళ్ళం, మనమైనా యుద్ధం చేయకుండా ఆపేసి తొలగిపోవచ్చు కదా, వెళ్ళిపోదామని అన్నాడు. మరి అతడి డెసిషన్ని నిర్ణయం చేసేసి చెప్పేసేసాడు అర్జునుడు, నేను యుద్ధం చెయ్యను అనేక కారణాలు చెప్పాడు. మరి ఇప్పుడు కృష్ణుడు ఏదో ఒకటి చెయ్యాలి. కృష్ణుడు ఇప్పుడు మాట్లాడటానికి ముందు అర్జునుడు సైలెంట్గా ఉన్నందువలన మధ్యలో మన సంజయుడు, ఎవరైతే ఈ యొక్క సన్నివేశం మొత్తాన్ని ధృతరాష్ట్రుడికి వర్ణిస్తున్నాడో ఆ సంజయుడు ఇప్పుడు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి చెప్తున్నాడు. ఇలా అయిన తర్వాత తం తథ 2వ అధ్యాయం ప్రారంభిస్తాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ 2యోऽధ్యాయః సాంఖ్యయోగో నామ. ఈ అధ్యాయానికి సాంఖ్యయుగం అనే పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటిది 1-2 అర్థాలు ఇక్కడ చెప్తాం. పోగ వినంగా మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ సాంఖ్యము అంటే సహజంగా చెప్పేటువంటి యోగ, సాంఖ్య, వైశేషిక అండ్ వేదాంత అని చెప్పేటువంటి ఈ 4 రకాలైనటువంటి వాటిల్లో చెప్పే ఆ సాంఖ్యము కాదు ఇక్కడ. ఆ కపిల అనే ఎవరో రాశారు, సాంఖ్య ముని అని అంటారు ఆయన్ని. కానీ భాగవతంలో మరొక కపిలుడు భగవంతుడి యొక్క అవతారం. అక్కడ కపిలుడుగా ఉన్న ఆ భగవంతుడి అవతారం కర్దమ ప్రజాపతికి వాళ్ళకి పుట్టినటువంటి అవతరించినటువంటి ఆ కపిలుడు మాట్లాడినటువంటిది వేదాంత జ్ఞానమే. కాబట్టి ఇప్పుడు మనకు ఆ కన్ఫ్యూషన్ వేండా. యోగా పతంజలి శాస్త్రం, యోగ తర్వాత సాంఖ్యమేమో కపిల మహాముని సాంఖ్య కపిలం, అట్లా కాకుండా ఇక్కడ సాంఖ్యము అంటే ద రియల్ ఫిలాసఫీ, తత్వము, సత్యము. ఇది అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు సాంఖ్యయోగం అంటే తత్వయోగము, తత్వదర్శనమునకు కావలసిన యోగము, విషయము అని తీసుకుందాం. అంటే ద ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం అసలు నిజమా, దీని వెనక ఉన్నటువంటి సత్యం ఏమిటి అని చెప్పేటువంటిది చాలా ముఖ్యమైన అధ్యాయం. దీంట్లోనే సర్వము ఉపనిషత్తుల సారమంతా ఉపదేశించబడుతుంది. కొంచెం శ్రద్ధతోటి మనం మొదటి అధ్యాయాన్ని ఎట్లాగైతే మీరందరూ విన్నారో అలాగే విని ఇంకా అత్యంత శ్రద్ధతోటి సూక్ష్మమైన బుద్ధితోటి శ్రవణం చేయాలి. అప్పుడు సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఆ తరువాత తం తథా, ఆ రకంగా నేను యుద్ధం చేయనని చెప్పి బాణములు విల్లు అన్నిటినీ వదిలిపెట్టి కూర్చొని దుఃఖిస్తున్నటువంటి కృపయావిష్టుడైనటువంటి
అశ్రుపూర్ణాకులేక్షణుడు అయినటువంటి విషీదంతముతో విషీదంతమైనటువంటి ఆ అర్జునుడిని చూసి ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణుడు మధుసూదనుడు మాట్లాడాడు, ఈ వాక్యాలు చెప్పాడు అని జనరల్ అర్థం. ఈ 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి ఇక్కడ. కృపయావిష్టం అంటే రాగమునకు లోనుడైన వాడు. ఇక్కడ కృప అంటే ఏదో వాళ్ళ మీద కొంచెం కృప చూపించండి, దయ చూపించండి, కరుణ చూపించడం అనే ఇక్కడ కృప కాదు. సెల్ఫ్ పిటీనెస్ ఈజ్ కాల్డ్ ఇక్కడ కృప. లేక ఇంకా కొంచెం అర్థం చేసుకుంటే రాగము చేత ఎవరి మనస్సు అయితే ఆవరించబడిందో, రాగమునకు ఎవరి మనస్సు అయితే లోనైపోయిందో దాని చేత మోహించబడి దుఃఖముతోటి నిండిపోయిన మనస్సు కలిగి ఉన్నాడో, ఆ దుఃఖం రాగము ఆ దుఃఖము చేత అతడి ఎవరి కళ్ళల్లో అయితే నీళ్ళు కన్నీరు కమ్ముకొని అలా ఉన్నాడో అటువంటి ఆ అర్జునుడికి అశ్రుపూర్ణ కుల ఈక్షణం విషీదంతం. సో టిపికల్ సైకలాజికల్ ప్రాబ్లం. మొదటి అధ్యాయంలో సోషలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పాడు అర్జునుడే ధర్మశాస్త్రపరంగా, అవి చూశాం. ఆ తర్వాత సోషలాజికల్ ప్రాబ్లం జియోగ్రాఫికల్లీ ఏమవుతుంది, ఇదంతా జనం తారుమారైతే స్త్రీల సంఖ్య పెరిగి పురుషుల సంఖ్య తగ్గితే ఇదంతా సోషలాజికల్. కానీ మెజారిటీగా మనం అక్కడ చూస్తే ముఖ్యమైన వార్తలు అర్జునుడు చెప్పినవి, తన పరిస్థితి, ఇదంతానేమో సైకలాజికల్ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అనేటువంటిది బయట ఎక్కడా లేదు, ఇది తెలుసుకోవాలండి. మొదట నేను ఏదో ప్రాబ్లం ఉన్నదని గుర్తించానంటే అది నాలోనే ఉంటుంది ఆ ప్రాబ్లం. అప్పుడు కాబట్టి నేనే ప్రాబ్లమును, కాబట్టి నేనే సొల్యూషన్. అంటే నాలోనే ప్రాబ్లం ఉంది, నాలో నుంచే సొల్యూషన్ రావాలి. కానీ లోకంలో సహజంగా ప్రతి మనిషి తనకు ఏర్పడేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం బయట చూస్తాడు. భార్య భర్త మీద చూస్తుంది, భర్త భార్య మీద చూస్తాడు, లేక తల్లిదండ్రులు పిల్లల మీదను, అత్తగారు కోడల మీదను, కోడలు అత్తగారి మీదను, లేక సహజంగా సాధారణ జనులందరూ గవర్నమెంట్ మీదను, లోకము మీదను, దీని మీద అంత ప్రాబ్లం బయట ఉంది, దానివలన నాకు ప్రాబ్లం అని అనుకోవటం. ఇది వ్యవహారంలో ఏదో కొంత నిజం అనిపిస్తూ ఉన్నట్లు కూడా ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఈ సంసార వ్యాధిని చూసారా, ఈ సంసార వ్యాధికి కారణం నాలోనే ఉంది. కాబట్టి నాలోనే నేను దానికి సమాధానాన్ని పొందాలి, బయట ఎక్కడా వెతకక్కర్లేదు. లేక సైకలాజికల్ ప్రాబ్లం అంటాం కదా, ఈ సైకలాజికల్ అనేది అదొక పెద్ద ఇప్పుడు డిపార్ట్మెంటే. సైకాట్రీ, సైకలాజికల్. అప్పుడు అది ఎక్కడ ఏమిటి సహజంగా ఏంటి మనకు తెలుస్తున్నదంటే స్టాటిస్టిక్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ చిన్నదో పెద్దదో కొంచెం పర్వాలేదు, మనిషి ఎట్లా కొట్ల వాటిని సమాధానపరుచుకొని ఏదో నయం చేసుకుంటూ మందు వేసుకుంటూ వెళ్తాడు. కానీ సైకలాజికల్ ప్రాబ్లం కండి చాలా కష్టం. మనుషులు చేసే దురాచారాలు, అక్రమాలు, దుర్మార్గమైనటువంటి పనులు, తప్పు డెసిషన్లు, ఎక్కువ స్వార్థ బుద్ధితోటి ఉండుట, లేక ద్వేష విరోధ బుద్ధితోటి ఉండుట, ఇవన్నీ కూడా సైకలాజికల్, మనస్సులో ఏర్పడినటువంటి ఎబరేషన్స్. కాబట్టి ఉదాహరణకి చెప్తాడు, నాకు
పెళ్ళి కాలేదు అందువలన నాకు ప్రాబ్లం అంటాడు ఒక మనిషి. మరొకడు నాకు పెళ్ళయింది అందువలన ఆ పెళ్ళాంతోటి ప్రాబ్లము అంటాడు. ఒకడేమో నాకు డబ్బులు లేవు అందువలన నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అంటాడు. మరొకడు నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు వాటిని ఎట్లా దాచిపెట్టాలి, ఏం చేయాలి, అది ప్రాబ్లంగా ఉందంటాడు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఉన్నవాడు ప్రాబ్లం అంటున్నాడు, లేనివాడు ప్రాబ్లం అంటున్నాడు. పిల్లలు లేరని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పిల్లలు ఏం పుట్టారు, ఈ పిల్లలు పుట్టకుండా ఉన్నా కూడా బాగుండేది అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు ఇంక దేని చేత మనిషి సుఖంగా ఉంటాడు? ఇలా అనేవాళ్ళు ఉన్నారు, అలా అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇవి ఇట్లాగే ఉంటాయి. ఇది ప్రపంచం యొక్క రీతి. ఇదికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇదంతా నువ్వు సరిచేయలేవు బాబు, కుక్క తోక వంకరను నువ్వు సరిచేయలేవు. అందువలన ప్రపంచాన్ని మార్చాలని కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలని కానీ, వాళ్ళల్లో లోకంలో ప్రాబ్లం ఉందని కానీ నువ్వు వెతకకుండా, అసలు నీ మనస్సులో నీయందే ఉన్నది ఈ సంసారం అనే ప్రాబ్లం. ఇది ముఖ్యమైన డయాగ్నోసిస్. కాబట్టి భగవంతుడు 2వ అధ్యాయంలో ఆ వ్యాధికి, అర్జునుడికి ఏర్పడిన ఆ వ్యాధికి ఏ మందు సరి అయినదని చెప్పి తత్వబోధ చేయిస్తే ఆ తర్వాత ఆ వ్యాధిలోంచి తప్పించుకోగలడు. అందుకని ద హయ్యెస్ట్ ఫిలాసఫీ భగవంతుడు మాట్లాడబోతున్నాడు, తత్వము. కాబట్టి ఇలా ప్రాబ్లమ్ను నా యందే ఉందని వెతుక్కొని, రెండో స్థితి నేను తీసుకున్న డెసిషన్. ఇప్పుడు అర్జునుడు మొదటి అధ్యాయంలో తను ఒక డెసిషన్ తీసేసుకొని కూర్చుండిపోయాడు. కానీ అదృష్టవశముగా ఇప్పుడు కొంచెం సేపట్లో ఇంకొక 6-7 శ్లోకాలు చెప్పేటప్పుడు ఈ లోపల తను గుర్తించుకుంటాడు. ఏమిటంటే, నేను తీసుకున్న నిర్ణయము ఒకవేళ కరెక్ట్ కాదేమో, ఒకవేళ అది కరెక్ట్ కాదేమో, కాబట్టి దీన్ని నేను మరొకరిని అడిగి తెలుసుకొని నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, నాకు తెలియలేదు, నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను అని ఒక మనిషి మొదట అది కన్ఫెస్ అవ్వాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత తను మూడోది ఏంటంటే శరణాగతి చెయ్యాలి. వీ మస్ట్ సరెండర్ టు సమ్వన్. ఎవరు నా ఈ యొక్క డెసిషన్ గురించి కరెక్టా కాదా, నా ఈ ప్రాబ్లంలో నుంచి నన్ను బయటపడేయటానికి వేరే ఎవరైనా మందిస్తారా, దోవ చూపిస్తారా, చేయిస్తారని దాన్ని మొదట ఒప్పుకొని శరణాగతి అవ్వాలి. ఎవరినైతే నువ్వు నమ్ముతావో నీకు ఈతడు హెల్ప్ చేయగలడు అన్నప్పుడు మరి అతడి దగ్గర నువ్వు కంప్లీట్గా నమ్మాలి కదా, నమ్మకంతో. కాబట్టి ఇక్కడ శరణాగతి అని అర్థం. శరణాగతి అంటే యూ సరెండర్ యువర్ సెల్ఫ్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నాకు తెలియదు కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తావా, నన్ను ఈ ప్రశ్నలో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తావని మనసారా నోరు తెరిచి అడగాలి. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళే ముందు ఈ ఆధ్యాత్మిక మార్గం విషయంలో మన దగ్గర ఈ భావన, ఈ మార్పులు ఉన్నాయా, నాకు సమస్య ఉందని గుర్తించటం, నా సమస్యలో నుంచి నేను బయటపడలేనని గుర్తించటం, ఈ హెల్ప్లెస్గా ఉన్న నాకు హెల్ప్ కావాలని తెలుసుకోవటం, ఆ హెల్ప్ ఎవరు కరెక్ట్గా నాకు చేయగలరని ఆ గురువుని ఆశ్రయించటం, అక్కడ శరణాగతి పొందటం, ఆ తర్వాత జ్ఞానం వస్తుంది. ఈ స్టేజెస్ అన్నీ రాకపోతే అండి ఒక మనిషి ఏదో పేరుకి రిలీజియస్, స్పిరిచువల్ అని చెప్పి అనుకుంటుంటాడు. ఏదో కొంచెం భగవద్గీత విన్నాను, అది విన్నాను, రామాయణం విన్నాను, భాగవతం విన్నాను, కథలు వింటున్నాను,
ఇవన్నీ వింటే ఏదో పుణ్యం వస్తుందన్నారన్న వాడికి సంసారంలో నుంచి బయటపడడం. ఇది తెలుసుకోవాలి మొదట. ఎందుకంటే రాబోయే ఈ శ్లోకాలు భగవంతుడి యొక్క ఉపదేశం చాలా స్ట్రెయిట్‌గా, అబ్స్ట్రాక్ట్‌గా, సబ్జెక్టివ్‌గా నా గురించి నా నా నేనెవరని అనాలిసిస్ వస్తుంది. అప్పుడు అక్కడ నేను ఇంక బయట ఉంది సమస్య, అక్కడుంది సమస్య ఆ! అని చెప్పి చేస్తే కాదు. బీటింగ్ అరౌండ్ ద బుష్ ఇక్కడ పనిచేయదు. ఏం చేయాలి? నాలోనే, నాయందే, నా చేతనే విచారణ జరగాలి. కానీ దానికి గురువు, శాస్త్రం సపోర్ట్ తీసుకోవాలి. ఎందువలన? ముఖం నాదేనండి. కానీ నా ముఖాన్ని నేను అలాగే చూసుకోగలనా అద్దం లేకుండా? నేను అడుగుతాను మిమ్మల్ని. నీదే కదా ముఖం. నీ ముఖాన్ని నువ్వెందుకు చూసుకోలేవు? నీకెందుకు అద్దం కావాలి? అద్దం లేకపోతే తెలియదండి. నాదైనా కూడా ముఖం. అలాగే సమస్య నాదే, నా మనస్సులోనే, మనస్సు నాది. కానీ నాకు నేను దాంట్లో నుంచి బయటపడలేను, తెలుసుకోలేను. కాబట్టి శాస్త్రం అనే దర్పణం కావాలి. ఆ శాస్త్రం అనే దర్పణాన్ని ఎట్లా ఉపయోగించి ఎట్లా చూడాలి, చేయాలనేటువంటిది గురువు అనే గైడ్ కావాలి. అప్పుడు మనం శిష్యులం అవుతాం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఇలా ఉన్నటువంటి డిప్రెస్డ్, సైకలాజికల్లీ బ్రేక్ డౌన్ అర్జునుడు, ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిన అర్జునుడు ఇప్పుడు ఆ స్థితిలో నుంచి శరణాగతి స్థితికి వచ్చి శిష్యుడుగా అవ్వాలి. చూస్తాం. అప్పుడు మధుసూదనుడు ఈ విధంగా ఆ అర్జునుడితోటి అన్నాడు అని చెప్పి సంజయుడు తెలియజేశాడు మొదటి శ్లోకంలో. ఇప్పుడు ఇక్కడ శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవంతుడు ఏం టెక్నిక్ ఇక్కడ ఫాలో అవుతున్నాడంటే, ఇప్పుడు వెంటనే ఆ తత్వబోధో, ఆ సంసార వ్యాధికి మందో ఇవన్నీ ఇవ్వడు మొదట. అది 11వ శ్లోకంలో నుంచే మొదలవుతుంది. 11వ శ్లోకంలో నుంచి. మరి ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నాడు కదా, శ్రీ భగవానుడు ఇలా అన్నాడు. సో కృష్ణుడు ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఐస్ బ్రేక్ చేయాలి. అంటే ఆ సైలెన్స్ అయిపోయింది కదా, అర్జునుడు ఇంకా అన్ని కక్కేశాడు, మాట్లాడేశాడు. ఇప్పుడు అతని దగ్గర ఇంకేం లేవు. కాబట్టి ఇప్పుడు భగవాన్ కృష్ణుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అర్జునుడిని ఇలాంటి డిప్రెస్డ్ కండిషన్లో నుంచి మొదట అతన్ని కొంచెం బయటికి తీసుకురావాలి. డిప్రెస్గా ఉన్నవాడికి, సైకలాజికల్గా బ్రేక్ డౌన్ అయి ఉన్నవాడికి, కోపంలో ఉన్నవాడికి, శోకంలో ఉన్నవాడికి, మోహంలో ఉన్నవాడికి ఏది నేరుగా వెంటనే టీచ్ చేసినా కూడా, ఏ సలహా ఉపదేశం ఇచ్చినా కూడా వాళ్ళకి ఎక్కదు. మనం చెప్పచ్చు, చెప్తే కానీ వినరు, ఎక్కదు. ఎందుకంటే ఆ యొక్క ఐరన్ షీల్డ్ లాగా ఈ రాగం, మోహం, శోకం, ఇవన్నీ ఆవరించేసి గట్టిగా ఆ మనిషిని అట్లా మూసేసినాయి. అప్పుడు ఎట్లా ఆ మనిషిని కొంచెం మనం ముందు ఇన్స్పైర్ చేయాలి, చెప్తే విని రిసీవ్ చేసుకునే స్థితికి తీసుకురావాలి. ఇది గురువుకి తెలుసు ఆ టెక్నిక్. కాబట్టి అర్జునుడికి ఇప్పుడు కృష్ణుడు నేరుగా వెంటనే అర్జునుని తిట్టడమో, ఫ్రెండే కదా, చాలా క్లోజే కదా, నేరుగా అలా చెప్పకుండా వెళ్ళిపోదాము తిరిగి రా అని అట్లాను చెప్పకుండా ఇప్పుడు ఉపదేశం చేయాలి భగవంతుడు. కానీ అతన్ని తయారు చేయాలి మొదట.
లిజన్ చేయడానికి లిజనర్ని తయారు చేయాలి. అప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్లే ముందు థియేటర్కి చాలా టెస్ట్లు ప్రిపరేషన్లు అన్నీ చేస్తారు. ఇతడు ఆపరేషన్ వర్దీగా ఉండాలి పేషెంట్. ఎలాగైతే ప్లేన్ అంతా కొత్తది తయారు చేశారు, అన్నీ అయినాయి, రెడీ అయింది, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసి అది ఎయిర్ వర్దీగా దానికి అన్నీ సమకూరినాయి అని చూడాలండి. అలాగే కారు ఫ్యాక్టరీలో నుంచి రోల్ అయి బయటికి రావాలంటే దానికి రోడ్డు వర్దీగా కావలసినవన్నీ ఉన్నాయా? అలాగే జ్ఞానవర్ధి ఇప్పుడు ఉపదేశం చేస్తే రిసీవ్ చేసుకుండే స్థితి అర్జునుడికి ఉన్నదా? మరొకటి, అర్జునుడు అడగలేదు. అడగని వాడికి ఎప్పుడు కూడా ఉపదేశం చేయకూడదు. కానీ మనం లోకంలో సహజంగా చాలా ఫ్రీగా మనం ఇచ్చేది ఏంటంటే అందరికీ అడ్వైజ్ ఇస్తాం. అడ్వైజ్ చాలా ఫ్రీగా వెంటనే. అందుకని ఎవరికి వాళ్ళు అడగకుండా మనం అడ్వైజ్ ఇవ్వకూడదు. దానికి వాల్యూ ఉండదు, వాళ్ళు దాన్ని స్వీకరించరు. అప్పుడు ఇక్కడ కృష్ణ భగవానుడు ఈ టెక్నిక్ని ప్రారంభిస్తున్నాడు. ఎట్లా? మొదట ఇతన్ని కొంచెం స్టిమ్యులేట్ చేసి నేనేంటి ఇలా అలాంటి వాడిని, ఇలా అయిపోయినానే నేను అని అతడు గుర్తించేట్లుగా మొదట చేయాలి. అందుకని మాట్లాడినంత వరకు మాట్లాడనివ్వాలి. ఎదురుగా ఉన్నవాడు చాలా శోకంతోటో దుఃఖంతోటో డిప్రెషన్ ఉంటాయి. వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసి అది కొంచెం కొంచెం సిచ్యువేషన్ని మార్చాలి. అందుకని గురువు కావాలి. అందుకనే మనం మన ఇంట్లో మన సొంత వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అవి మనకు ఎక్కవు. అర్థమైందా? అందుకని డాక్టర్ కావాలి, డాక్టర్ లాంటి కౌన్సిలర్ కావాలి. మనకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మొదట నోరు తెరిచి అడగాలిగా. ఇప్పుడు అర్జునుడిని ఇలాంటి స్థితి నుంచి శిష్యుడి స్థితికి తీసుకురావాలి. ఇది గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ. చూద్దాం వస్తాడా ఆ స్థితికి. వచ్చినప్పుడు ఉపదేశం చేద్దాం అని చెప్పి కృష్ణుడు అవసరపడకుండా ఏమంటున్నాడంటే, కొంచెం కటు అయినటువంటి అర్జునుడి మనస్సుని మనసులో గుచ్చుకునేటువంటి విధంగా, స్టిమ్యులేట్ చేసే విధంగా ఉండే కొన్ని మాటలు భగవంతుడు ఉపయోగిస్తున్నాడు. అతన్ని తిట్టడం కోసమో లేక అతన్ని బాధించడం కోసమో, నువ్వేంటి ఇంత పిరికి పొందావా, నువ్వు ఏంటి ఇక్కడ ఇట్లా యూస్లెస్గా ఉన్నావు అని అట్లా నేరుగా చెప్పకుండా, ఇటువంటి ఏ అర్జున అకీర్తిని తెచ్చేటువంటి నీకు అనార్యుడు చింతించేటువంటి విధమైన ఈ చింతన, కంటామినేటెడ్, డెల్యూడెడ్, కష్మలముతో కూడినటువంటి, దుఃఖముతో కూడినటువంటి, అనార్యజుష్టమైనటువంటి, అకీర్తిని తెచ్చేటువంటి ఇటువంటి స్థితి నీకు ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చింది? ఇదం విషమే సముపస్థితం కుతః, ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అని భగవానుడి 4 పదాలు. దీంట్లో కొంచెం అర్థం చూడాలి. కష్మలం. కష్మలం అంటే రాగము ద్వేషములతోటి కలుషితమై కూడి ఉన్న, దాంట్లో మిగతావన్నీ కూడా చేర్చుకోవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటన్నిటిని కలిపి సహజంగా 2 పదాలుగా ద్వంద్వ సమాసంలాగా రాగద్వేషములు అని యూజువల్గా శాస్త్రం మాట్లాడుతుంది. కాబట్టి కష్మలం ఇదం, ఇటువంటి మనస్థితి, రాగద్వేషాలకు లోనైనటువంటి మనస్తత్వం. తర్వాత
అనార్యుడికి వచ్చేటువంటిది ఆర్య పదం అనార్యుడు. ఇది చాలా ముఖ్యమైన పదం. ఆర్యుడు అంటే ఎవరు? ఈ రోజుల్లో పొలిటికల్ దృష్టిలో భేదమును క్రియేట్ చేసి ఏదేదో మాట్లాడుతున్నటువంటి ఆర్య ద్రవిడ్ అనేటువంటి అలాంటికి చెందినదా? చూడండి, ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడో ఇరాన్ నుంచో అటు పైనుంచి ఎక్కడి నుంచో చిన్న చిన్నగా వచ్చి ఇటువైపు ఇండియాలోకి ప్రవేశించారు. ఆ సింధు సముద్రం దాటి వచ్చి, అందువలన ఆ నార్త్ ఇండియాలో అటువైపు ఉన్న వాళ్ళందరూ ఆర్యులు అని చెప్పటం. మనమందరం ఇటువైపు ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు మేమందరం ద్రవిడులం, మేమందరం ద్రావిడ దేశానికి చెందిన వాళ్ళం, ద్రవిడులం. మీరంతా తెల్లగా ఉంటారు, మేమందరం నల్లగా ఉంటాం. మేమందరం రావణాసుడి పార్టీ. ఇలా ఎన్నో రకాలుగా ఏదేదో చెప్పి కొంతకాలంగా ఈ రాజకీయ పక్షాలు పెరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళ పార్టీ పేరులోనే ఆ ద్రావిడ అని ఉంటుంది. ఈ భేదం ఇది ఇంగ్లీష్ వాడున్నప్పుడే వాడు ఉపయోగించినటువంటి ఒక టెక్నిక్ ఇది. మన యొక్క అస్తిత్వము, మన సంస్కృతి ఇదంతా ఏమీ నిజము కాదు, మీరందరూ అసలు ఇక్కడ పుట్టినవాడు కాదు అని చెప్పి వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ కోసం వాడు సృష్టించినటువంటి ఒక ఇది కన్ఫ్యూషన్. అందువలన అది తర్వాత వీళ్ళు దాన్ని తీసుకుని అనుసరిస్తూ చెప్తున్నారు. అసలు ఆర్య అంటే అర్థం ఏంటంటే కల్చర్డ్, సివిలైజ్డ్, సంస్కృతవాన్ అని అర్థం. మంచి కల్చరు, సంస్కృతి, కళాచారము, సనాతన ధర్మమును అనుసరిస్తూ ఉండేవాడు ఆర్యుడు. ఏ తమిళులైతే ఏ పార్టీల కోసం వీళ్ళు ద్రవిడులని చెప్పుకోవడానికి పెద్దగా గొప్పలు పడుతుంటారో వాళ్ళు అసలు రామాయణంలోనే సరిగ్గా చూసి చదువుంటే అట్లా చెప్పరు. రావణాసుడు ఎప్పుడైతే రాముల వారి చేతిలో చివరగా యుద్ధం అన్నీ చాలా రోజులు అయిన తర్వాత చివరికి నేలపై ఒరిగిపోయాడు ఆయన బాణాలకు. అప్పుడు అట్లా యుద్ధ భూమిలో మరణస్థితిలో మరణించి కింద పడిపోయినటువంటి ఆ రావణుడిని చూసి ఆయన భార్య అయినటువంటి మండోదరి దుఃఖముతోటి పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నది, ఓ ఆర్యా అని పిలుస్తున్నది. చూడండి, రావణుడినే ఆయన భార్యే పతివ్రత మండోదరి ఏ ఆర్యా అంటే ఇట్లాంటి గొప్పవాడివి. ఎందుకంటే అతడికి వేదాలన్నీ తెలుసు, రావణ బ్రహ్మ. అందుకని ఆయన పెద్ద రాక్షసుడుగా అట్లా మనం చిత్రించి చూడకూడదు. ఋషికి పుట్టినవాడు, కానీ కులపరముగా బ్రాహ్మణుడుగా పుట్టినప్పటికీ మరి ఎంత తపస్సు చేశాడు, ఎంత పూజ, ఎంత కథ. ఆ శివతాండవ స్తోత్రం రాశాడు అద్భుతంగా. ఆ కైలాసాన్ని ఎత్తుకొని వచ్చాడని ఆయన గురించి ఆ కథలు ఉన్నాయి కదా. మరి ఎంత గొప్పవాడై ఉంటే అంత చక్కగా శ్రీలంకలో రావణాసుడు యొక్క ఇదిలో అక్కడ పొద్దున రుద్రము చమకాలని వినపడతాయిట. కానీ ఇంత ఉన్నప్పటికీ కూడా ఆ అహంకార రాజసిక తామసికమైనటువంటి మమకార అహంకారాల చేత ఉన్నటువంటి వాడు కాబట్టి అసుర స్వభావాన్ని పొందాడు. ఆ అసుర స్వభావం చేత, అహంకారము చేత తన యొక్క తపస్సు, తన యొక్క బలాన్ని గురించి గొప్పలు పడుతూ దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. అందుకని శక్తి సామర్థ్యాల్లో ఏ ఒక్క లోపము లేదు రావణుడి దగ్గర. అందుకని అతడు రావణ బ్రహ్మనే చెప్పడు. రుద్రవీణ తెలుసుట. మరి
సంస్కృతమేమిటి, వేదాలేమిటి అన్నీ తెలుసు. కానీ అవి తనకు అనుగుణంగా తన స్వార్థము కోసం వాటిని అర్థం చేసుకొని అర్థం చెప్తారు. లేకపోతే ఎంత గొప్పటి శివతాండవ స్తోత్రం. జటాడవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలీవలం విలంబితాం భుజంగతుంగమాలికాం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమడ్డినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. ఏంటి సాధారణం అది? సరే, ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు? ఆర్యుల వంశంలోనే మంచి ఋషికులంలోనే పుట్టినటువంటి వాడవై ఉన్న ప్రపంచంలో గొప్పవాడని చెప్పి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నటువంటి నా యొక్క భర్త అయిన ఆర్యుడా, ఇలాంటి స్థితి వచ్చిందే నీకు, యుద్ధ రంగంలో ఇట్లా తల పోయి కూలిపోయి ఉన్నావే అని అంటుంది. చూడండి, ఇప్పుడు ఆర్య అనే పదానికి ఎక్కడ మరి? నువ్వు ఎవరినైతే ద్రవిడులు మీరు రావణాసురుడు పార్టీ అని అంటున్నావు, అతడిని ఆర్య అని పిలిచిందంటే నీకెక్కడికి పోయింది బుర్ర? మోకాల్లోకే. సరే, ఇదంతా ఒక కథ. మనకు కావలసింది ఆర్య. మనందరం ఏ ఆర్యులం అని చెప్పుకోవచ్చంటే దాంట్లో నిజమైన అర్థం చూడ. ఆర్యావర్తము, ఈ భారతవర్షమునకు భరతఖండమునకు ఆర్యావర్తం అని పేరుండేది. అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే మనుషులు ఎంతో మేధాశాలులు, బుద్ధిశాలులు, శక్తి సంపన్నులు, సంస్కారవంతులు. అందుకని దీనికి మనుస్మృతిలోనే అర్థం చెప్తూ శ్లోకం ఉంది. కర్తవ్యం ఆచరన్ కర్మ అకర్తవ్యం అనాచరన్ తిష్టతి ప్రకృత్యయోః తిష్టతి ప్రకృత్యరేః తిష్టతి ప్రకృత్యచారేః సవార్యో ప్రకీర్తితః. తిష్టతి ప్రకృత్య ఆర్యే ప్రకృత్యాచారే. అంటే చూడండి, తాను చేయవలసిన కర్తవ్యం ఏమిటి, తన యొక్క డ్యూటీ ఏమిటని తెలుసుకొని దాన్ని చేసేవాడు. తాను ఏది చెయ్యకూడదు అని తెలుసుకొని దానిని చెయ్యకుండా ఉండేటువంటి వాడు, అటువంటి తన యొక్క కర్తవ్య కర్మలో నిష్ణాతుడై నిలిచి ఉన్న వాడిని ఆర్య అని చెప్పబడతాడు. చూడండి ఎంత చక్కటి అర్థం. అందుకని వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్ నాట్ డూ అనేది తెలిసి ప్రవర్తించేటువంటి వాడు, ఆశ్రమ వర్ణ ధర్మలకు తగినట్లుగా. అది ఇప్పుడు మరి అర్జునుడు అలా క్షత్రియుడై ఉండి తన ధర్మాన్ని చేయకుండా ఇప్పుడు అనార్యుడు లాగా ప్రవర్తిస్తున్నాడు. అది కూడా ఇంతకుముందంతా ఎంత కీర్తి ప్రతిష్టలు, ఎంత గొప్ప తనం ఉంది. ఇప్పుడు అదన్నిటినీ వదిలేసేసి నువ్వు ఇట్లా అయినావంటే నీకు ఎంత అకీర్తి వస్తుందో తెలుసా? డీఫేమ్. గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. తిట్టడం లేదు. నువ్వు ఆరుడివే కదా కొంచెంసేపటి ముందు వరకు, ఇప్పుడేంటి ఇట్లా అనారుడైపోయినావు? నీకెంతో కీర్తి ఉంది కదా, ఎంత తపస్సు చేశావు, ఎంతమందిని మెప్పించావు. శివుడినే మెప్పించి పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నావు. ఆ తర్వాత మరెన్నో సాధించి అర్జున అవార్డులన్నీ పొందున్నావు. నిన్ను రోల్ మోడల్గా పెట్టుకొని లోకంలో అందరూ కూడా అర్జునుడు గొప్పవాడని అనుకుంటుంటే, సమాజంలో చాలామందికి నీ పేరు చెప్పే కదా భయం పోవాలంటే ఈ యొక్క 10 పేర్లు చెప్తే చాలని శాస్త్రంలో చెప్పారు కదా. మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళుగా ఇప్పుడు కూడా చేస్తారు. ఈ వర్షాలు వచ్చి తుఫాన్లు పెద్ద
మెరుపులు ఉరుములు వస్తుంటే ఆ ఉరుము యొక్క భయం పడతాం అందరం. మొదట ఒళ్ళు జలతరిస్తుంది. అప్పుడు ఏమంటారంటే కొంచెం చెవులు ఇట్లా మూసుకొని అర్జునుడి పేరు చెప్పు అన్నారు. ఆయనకి 10 పేర్లు ఉన్నాయిట. వాటిలో ముఖ్యంగా అర్జున, పాల్గుణ, అర్జున, పాల్గుణ, విజయ, కిరీటి అని చెప్పి అవి చెప్పావంటేనే నీకు భయం పోతుంది అని చెప్పి నీకు అంతటి ఒక స్టేటస్ ఇచ్చి లోకంలో కీర్తిని పొంది ఉన్నావు నువ్వు. అలాగే ఇంతగా ఇప్పుడే కొంచెం రోజుల ముందే మీరు విరాట పర్వం ఆ చివరి సంవత్సరం అజ్ఞాతవాసంగా ఉండేటప్పుడు అక్కడికి దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకొని వచ్చాడు కదా. అప్పుడు భీష్మాచార్యుడు వీళ్ళందరూ కూడా వచ్చారే. ఎందుకంటే ఆ విరాటరాజు ఎప్పుడు దుర్యోధనుడికి వ్యతిరేకంగా ఉండేవాడు, దుర్యోధనుడికి ఎప్పుడు సపోర్ట్ చేసినవాడు కాదు. అందువలన అతడి మీద కోపం చేత అతడి దగ్గర ఉన్నటువంటి ఆ పశు సంపదను మొత్తాన్ని మనం తెచ్చేసుకోవాలని చెప్పి దండయాత్ర చేశారు. పాండవులు అక్కడ ఉన్నారని తెలియదు వాళ్ళకి, చేశారు. కానీ ఆ రోజు చివరిగా దాన్నే ఉత్తర గోగ్రహణం అంటారు. అప్పుడు అది చివరి రోజు, అజ్ఞాతవాసం అయిపోయిన రోజే. ఉత్తర కుమారుడు వీళ్ళని ఎదుర్కోవడానికి భయపడినప్పుడు అర్జునుడు అక్కడే ఉన్నాడు కాబట్టి చెప్పాడు, ఎందుకు భయపడతావు నువ్వు? మీ రాజ్యం కదా, మీ సంపద కదా, ఈ పశువులన్నీ కూడా వాళ్ళు అట్లా ఆక్రమించి దండయాత్ర చేస్తుంటే యుద్ధానికి బయలుదేరంటే ఉత్తర కుమారుడు భయపడి నేను ఆ దుర్యోధనుడితో యుద్ధం చేయలేను, వాళ్ళ కౌరవుల సైన్యం అంతా పెద్దది, చాలా గొప్పదని వీరికి భయపడిపోయాడు. అప్పుడు అర్జునుడు నేను వస్తానురా అని చెప్పి ఉత్తర కుమారుడిని రథంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అర్జునుడు యుద్ధం చేస్తాడండి. అందరినీ జయించేస్తాడు. అప్పుడు బయటపడుతుంది ఇతడు సాధారణ రథసారథిలాగా ఉన్నవాడు కాదు, ఇతడు పేడి కాదు, అతడు అర్జునుడే అయి ఉండాలని గుర్తిస్తారు. అక్కడ ఒక ప్రశ్న సమస్య కూడా వస్తుంది, అజ్ఞాతవాసం అయిందా లేదా, ఇంకా కొన్ని క్షణాలు ఉన్నాయా, కొన్ని నిమిషాలు ఉన్నాయా అని. ఇప్పుడు మరి తెలిసిపోయినాడు, బయటపడిపోయాడుగా అని ఏదో జరిగింది. చివరికి దాన్ని పాండవులు ఒప్పుకోరు, అజ్ఞాతవాసం ముగిసింది. అందుకనే అర్జునుడు నేరుగా తను తెలియపరుచుకోపోయినా కూడా యుద్ధం చేసేసాడు వచ్చి. చూసారా ఎంతటి మరి శక్తి ఉంటే. అప్పుడు ఈ కౌరవులతోటేగా నీ సోదరులు అయినటువంటి కజిన్సేగా అప్పుడు కూడా భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు కూడా వచ్చారే. నీకు అప్పుడు ఇట్లాంటి ఈ స్థితిలు రాలేదే, యుద్ధం చేసావుగా. ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చి తాత మీద నేను ఎట్లా బాణాలు వదలను, గురువు మీద ఎట్లా వదలని చెప్పి ఇంత భయపడిపోయి ఇంత పిరిగితనం నీకు ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీ కీర్తి మొత్తాన్ని నాశనం చేసేదే కదా, మనకు తెలియటం లేదా అని చెప్పి భగవంతుడు 2వ శ్లోకంలో కొంచెం స్టిమ్యులేట్ చేస్తూ అర్జునుడిని చూసి మాట్లాడాడు. అర్జునుడికి ఆ మాటలు చెవుల్లోకి వెళుతున్నాయి. సహజంగా వేరే చోట అయితే అండి, ఇంట్లో అక్కడ ఇట్లా ఏదో పోట్లాట వచ్చి అట్లా వచ్చి మన భేదాభిప్రాయాలు వచ్చి అప్పుడు నిశ్శబ్దం అయిపోయి భార్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే వంటగదిలోకి వెళ్ళిపోతుంది, భర్త తన పని చూసుకుంటుంటాడు, ముఖాలు చూసుకోరు. అలాంటప్పుడు ఇంకా భార్య తిడుతూనే ఉన్నది, భర్త మీద ఏదో లోపాలు చెప్తూ. ఆయన పట్టించుకోవట్లేదు, ఏం బదులు చెప్పలేదంటే భార్యకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి వంటగదిలో శబ్దాలని పెంచుతుంది. ఆ పాత్రలు, ఈ పాత్రలు, అవి ఇవన్నీ చాలా డంగడంగని కింద పడేయటం, విసిరివేయటం ఏదో చేసి శబ్దాన్ని పెంచుతుంది. ఇక్కడ తండ్రి మగవాడు ఇతడికి కోపం వచ్చి గనక భార్యతో అంటుంటే ఆవిడ వినకపోతే చెవు ఇవ్వకుండా పట్టించుకోనట్లుంటే ఇక్కడ ఇంట్లో ఏం చేస్తాడు, పిల్లను అరుస్తాడు, కొడతాడు. చూసారా? ఇది ఎందుకంటే అటెన్షన్
తన వైపు రావటానికి. అప్పుడు భార్య వచ్చేసి, ఎందుకు నా మీద కోపాన్ని పిల్లవాడి మీద చూపిస్తారు అంటుంది. చూసారా? ఇలా మనుషులు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఇంకా ఎవరికి ఏది మంచికి వినటానికి దానికి చెవునివ్వరు, మనస్సునివ్వరు. అదే ధోరణిలో ఉంటారు. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో మనం పడిపోకూడదు. అసలు మొదట అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సిచ్యువేషన్ రానినే కూడదు. వచ్చి పడిపోయిన తర్వాత అదొక సుడిగుండం లాంటిది. కొంతకాలం కొంత నష్టం ఏర్పడి కష్టం అయిన తర్వాతనే బయటకు వస్తాం. ఏంటి ప్రయోజనం అప్పుడు? ఈ లోపల హృదయాలు బ్రద్దలైపోతాయి, బాంధవ్యాలు తెగిపోతుంటాయి, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం కదా. అందుకని ఇప్పుడు అర్జునుడు రెస్పాండ్ అయ్యే విధంగా కృష్ణుడు మాట్లాడాలి, ఇరిటేట్ అయ్యేట్లు కాదు. అందుకని అర్జునుడు యొక్క తన గొప్పదనాన్ని తెలియజేస్తున్నాడు. ఇది తన గొప్పదనాన్ని ఇంత చెప్పిన తర్వాత అర్జునుడిలో నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. మరి ఇప్పుడు రెస్పాండ్ అవ్వకుండా అట్లాగే ఉన్నాడంటే విన్నాడా లేదా? నేను చెప్పిన పదాలు ఏమైనా అతనికి చెవులో పడినాయా లేదా అని భగవంతుడు కొంచెం మరలా సందేహం వచ్చి వెంటనే భగవంతుడు 3వ శ్లోకంలో ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయినటువంటి పదాన్ని ఉపయోగిస్తూ చెప్తున్నాడు. 3వ శ్లోకం, క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఇక్కడ భగవంతుడు, హే పార్థ, పృథు యొక్క పుత్రుడు, కుంతి యొక్క పుత్రుడైనటువంటి పార్థ, ఇటువంటి అన్మ్యాన్లీనెస్, చూడండి ఈ పదం చాలా, ఎటువంటి మగవాడికి దగ్గరైనా ఎవరిని అన్నా కూడా వాడు గొప్పవాడా కాదా అని కాదు, ఏ పైత్యం ఉన్నవాడైనా ఎట్లాంటి అమాయకుడైనా సరే, నువ్వు మగవాడివేనా అని అన్నాడు అనుకోండి ఎవరైనా, ఇంట్లో భార్య కానీ మరొకరు బయట కానీ, ఎట్లాంటి వాడైనా సరే తోక దొక్కిన పాములాగా వాడిలో కొంచెం అభిమానం వస్తుంది. నన్నావే పోయి అంటావు అట్లా, మగవాడినా కాదా అని అడుగుతావు అంటే ఇంపార్టెంట్. నీకు ఇప్పుడు ఈ స్థితిలో ఇటువంటి ఇది నీకెందుకు వచ్చింది? రాకూడదే. డోంట్ ఈల్డ్ టు దిస్ ఇంపార్టెంట్ నేచర్, అన్మ్యాన్లీనెస్. చూసారా, అర్జునుడు కావాలనే పేడి లాగా, అన్మ్యాన్లీనెస్ అదేగా ఉంటారు, లేక కొజ్జావాడు అంటారు, పేడి. అక్కడ అక్కడ ఉన్నప్పుడు విరాట పర్వంలో అర్జునులో ఉన్నప్పుడు ఉత్తరకి ఆ రాజా కూతురికి డాన్స్ నేర్పించేటువంటి ఒక డాన్స్ మాస్టర్ లాగాను, పేడివాడుగాను తనను తాను ప్రకటించుకుని అట్లా ప్రవర్తించాడు. అది ఊరికినే అక్కడ 1 సంవత్సరం డ్రామా, అది నాటకమే కదా. అదేంటి ఇప్పుడు నిజం చేసుకుంటున్నావా ఏంటి? క్లైభ్యం, క్లైభ్యం అంటే ఇది చాలా మనిషిని, మనస్సుని, మగవాడిని ముఖ్యంగా పోయి గుచ్చుతుంది, కొంచెం కోపాన్నో ఇరిటేషన్నో మేలుకొలుపుతుంది. అప్పుడు ఒక ఏంటి విప్పింగ్, చండ్రకోలతో ఒక చిన్న చురక ఇచ్చినట్లుగా ఇస్తే వెంటనే ఆ గుర్రం అట్లా కదులుతుంది, చూసారా? ఆ విధంగా ఈ పదం చేత అర్జునుడు తప్పనిసరిగా రియాక్ట్ అవుతాడు. అందువలన
ఎందుకంటే ఇప్పుడు వేరే ఇంక మార్గం లేదు కృష్ణుడికి. ఇప్పుడు ఇతన్ని ఎట్లాగైనా సరే తత్వోపదేశం వినటానికి కావలసిన అర్హతగా శిష్యుడిగా ఇతన్ని మార్చాలి ఇప్పుడు. అతడు ఏ విధంగా అయినా సరే రెడీ అయ్యి సరెండర్ అయ్యి తను చెప్పేది విని తన యొక్క సంసార వ్యాధిలో నుంచి పడేట్లుగా అర్జునుడు చేసుకోవాలని భగవంతుడి యొక్క సంకల్పం. అందువలన ఇట్లా భగవంతుడు పిలుస్తున్నాడు. క్లైభ్యం మాస్మగమః, దీనికి లోనవ్వకు. ఇట్లాంటి పేడితనానికి అన్మ్యాలీనెస్కి నువ్వు లోనవ్వకూడదు. అందువలన ఇది నీకు సరి అయినది కాదు ఇటువంటి బిహేవియర్. అందువలన దీన్ని వదిలేసేయి. త్యక్త్వా, ఏది ఈ క్షుద్రమైనటువంటి హృదయంలో ఏర్పడినటువంటి నీచమైన ఈ దౌర్బల్యం అంటే దుర్బలత. నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, నా శక్తి లేదు, నేను వీక్ అని చెప్పి సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా ఫెయింట్ హార్టెడ్నెస్ అనేది దౌర్బల్యం, హృదయ దౌర్బల్యం. దీన్ని వదిలేసి ఏ అర్జున నిల్చో, గెటప్, ఉత్తిష్ట. తర్వాత ఉత్తిష్ట తర్వాత ఏం చేయాలి? లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. ఈ ఉత్తిష్టత అనే పదం కఠోపనిషత్తులో వస్తుంది. దీన్ని వివేకానందుల వారు చాలా ముఖ్యమైన ఒక పదంగా తీసుకుని ఆ శ్లోకాన్నే ఆయన వేరే ఒక స్లోగన్గా మార్చి దేశంలో ప్రజల మధ్యలో ఎంతో ప్రాబల్యం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. 2 పదాలు, ఉత్తిష్ట అండ్ జాగ్రత్త. వీటికి అర్థం ఏమిటి అని ఆ తర్వాత అర్జునుడు ఎట్లా రియాక్ట్ అయినాడు వెంటనే అది వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.